జేసీ ప్రభాకర్ వర్సెస్ బీజేపీ వివాదం తారాస్థాయికి చేరింది. మహిళల కోసం జేసీ ఫ్యామిలీ న్యూ ఇయర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని మహిళలకు సినీ నటి మాధవిలత సూచనలు చేశారు. జేసీ ప్రభాకర్ పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని ఆరోపించారు. మాధవిలత కామెంట్స్ పట్టించుకోకుండా మహిళలు పార్టీకి వెళ్లారు. ఈ క్రమంలోనే నిన్న తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. బీజేపీ నేతలే బస్సులు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ నిర్వహించారు. మహిళలను మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించారు జేసీ ప్రభాకర్. ఓన్లీ లేడీస్ పార్టీపై బీజేపీ, వీహెచ్పీ విమర్శలు చేశారు. దీంతో బీజేపీ నేతల విమర్శలపైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వీళ్ల తమకు నీతులు చెప్పేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో మంచి వాళ్లను పెట్టుకోవాలంటూ జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమన్ ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, గుత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు లేడీని, ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? పెన్నా నది పక్కనే డ్రగ్స్, గంజాయి బ్యాచ్ ఉన్నారని మాధవిలత వ్యాఖ్యానించారు. పార్టీకి ముందు ఆమె వీడియో రిలీజ్ చేశారు. ఈవెంట్ కన్నా ఏర్పాటు చేసిన వేదిక డేంజర్ అన్నారు మాధవిలత. దయచేసి మహిళలు ఆ ఈవెంట్ కి వెళ్లొద్దని హెచ్చరించారు. అర్ధరాత్రి వేళ మహిళలకు ప్రత్యేకం పేరుతో ఇదేం కల్చర్ అని యామిని ప్రశ్నించారు. వేడుకలకు దూరంగా ఉన్న మహిళలను ఆకర్షించే ప్రయత్నం తప్పని యామిని తెలిపారు. రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే, తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా? మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి. ఇలాంటి అందరికీ తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైతే ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా. అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదే జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీని టీడీపీ కంట్రోల్ చేయాలని సందిరెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ వ్యాఖ్యలు జుగుప్సకరంగా ఉన్నాయన్నారు. నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రిలో ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి, మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్
మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ. ఓకేనా, ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తాను.